ఇలా ఎక్స్ట్రాగా మాట్లాడతారు కదా నోటి తోలుతోటి పవన్ కళ్యాణ్ లాగా. వాళ్ళకి ఇండికేట్ చేస్తూ ఉంటుంది. షుగర్‌కి అదేదో పెట్టుకోంటే ఇక రెగ్యులర్ మానిటరింగ్ అని చెప్పేసి బోర్ కొట్టేస్తూ ఉంటాడు. మొన్న అలా మాట్లాడాడు, మళ్ళీ ఇక్కడ అలా మాట్లాడుతున్నావు, అలా మాట్లాడొద్దని రిమైండ్ చేస్తూ ఉంటుందన్నమాట. మీటింగ్‌కెళ్ళే ముందు. ఎమోషనల్‌గా రెచ్చిపోకు మిస్టర్ పవన్ కళ్యాణ్. అక్కడేమో ఇదన్నావు, తర్వాత తప్పులు మాట్లాడకు. గురజాడ రాయింది దానికి గురజాడ రాసింది అంటావు. ఇంకోటేదో అన్నావు, ఇంకోటేదో అన్నావు. ఒకసారి ఇంటర్మీడియట్ అంటావు, ఒకసారి ఇది అంటావు. ఒకసారేమో మా నాన్నగారు ఇటువంటి అంటావు, దేవుడినే నమ్మడంటావు. ఒకసారి మా నాన్నగారు పొద్దున్న లెగ్గానే శ్రీరామ జపం అంటావు. ఇటువంటి మాట్లాడొద్దని రిమైండ్ చేస్తా గుచ్చుతూ ఉంటుందన్నమాట ఆ ఇన్‌స్ట్రుమెంట్. నువ్వు మాట్లాడే ముందు తెలిసిపోద్ది దానికి. ఈ రేంజ్‌లో మాట్లాడుతున్నాడు అలా కంట్రోల్ చేస్తూ ఉంటుంటది. సో, నేను జోక్‌గా చెప్పట్లేదు యాక్చువల్‌గాను. ఈ ఇన్‌స్ట్రుమెంట్ రాబోతుంది. ఈ ఇన్‌స్ట్రుమెంట్ వస్తే ఇటువంటి నోటి దూలగాళ్ళకి కొంచెం కంట్రోల్‌గా ఉంటది. మా అందరికి నోటి దూల అంటారు. నోటి దూల వి టాక్ కరెక్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ కంట్రోల్ చేయగలిగితే ఈ నోటి దూలగాళ్ళని, పవన్ కళ్యాణ్ లాంటి నోటి దూలగాళ్ళని ఆ! డెఫినిట్‌గా ఉపయోగపడద్ది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాగ మాట్లాడితే ఇలా బ్యాడ్ అవుద్దని అతనికి తెలిస్తే ఎందుకు మాట్లాడతాడు? అక్కడికక్కడే ఇలా మాట్లాడేస్తున్నాడు. గురజాడ అప్పారావు అంటాడు. ఆడెవడో రాయితేని. తర్వాత ఇంకోటేదో అంటాడు. వాళ్ళ ఫాదర్ గురించి 5 వెర్షన్లు చెప్తాడు. అతను చదువు గురించి ఒక 10 వెర్షన్లు చెప్తాడు. వాళ్ళ ఊరు గురించే కరెక్ట్ చెప్పరు ఆళ్ళెవరు గూడా. ఎందుకంటే మొగల్తూరా, నరసాపురమా, ఇంకోటా, నెల్లూరా, నెల్లూరులో కాలేజీ అంటారు. ఇక్కడేదో అంటారు. ఆళ్ళ ఫాదర్ ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ ఉండుంటారు ఈళ్ళు. ఆ ఒక్క మాట అంటే గొడవ వదిలిపోతుంది.